హాయ్ అండి. నేను మీ హరి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి బాగా ఉపయోగపడే జీకేలోని జాతీయ జెండా, జాతీయ గీతం గురించి పూర్తి బిట్లన్నీ అయితే చూద్దామండి. మరి మొదలుపెట్టి చూద్దాము. భారత జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? 1947 జూలై 22న. జాతీయ పతాకాన్ని రూపొందించింది ఎవరు? పింగళ వెంకయ్య గారు 1921 విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో జాతీయ పతాకాన్ని రూపొందించారండి. జాతీయ పతాకాన్ని కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఎప్పుడు ఆమోదించారు? 1931లో అండి. తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఎప్పుడు ఎక్కడ ఎగరవేశారు? 1929 డిసెంబర్ 31న లాహోర్లో రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ గారు ఎగురవేశారు. జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత? 3:2. జాతీయ జెండాలోని కాషాయం రంగు దేనికి ప్రతీక? ధైర్యం, త్యాగాలకు ప్రతీక. జెండాలోని తెలుపు రంగు దేనికి చిహ్నం? సత్యం, పవిత్రత, శాంతి. ఇక్కడ మనకి తెలుపు అంటే సత్యము, శాంతి తెలుసు, కానీ పవిత్రత కూడాను. జెండాలోని ఆకుపచ్చ రంగు దేనికి ప్రతీక? పాడి, పసిడి పంటలు, నైతికతకు, విశ్వాసానికి, పరాక్రమానికి ప్రతీక. జెండాలోని ముదురు నీలిరంగు చక్రం దేనికి ప్రతీక? క్రమశిక్షణ, ప్రగతి, ప్రశాంత మార్పుకు చిహ్నమే నీలిరంగు చక్రం. జాతీయ జెండాలోని ధర్మచక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? 24 ఆకులు ఉంటాయండి. స్పోక్స్, 24 స్పోక్స్. విదేశాలలో జాతీయ జెండాను తొలిసారిగా ఎగురవేసిన మహిళ ఎవరు? మేడం బెకాజీ కామా. జర్మనీలో ఎగురవేశారండి. మేడం బెకాజీ కామా. 1947లో ఏర్పాటు చేసిన జాతీయ పతాక అడాక్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. జాతీయ జెండాలోని తెలుపు పట్టీని, చరకాను మొదటగా చేర్చింది ఎవరు? మహాత్మా గాంధీ. 1947 జూలై 22న ఆ చరకాను తీసివేసి జెండాలో దేనిని చేర్చారు? ధర్మచక్రాన్ని చేర్చడం జరిగింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2002 జనవరి 26. జాతీయ జెండాను ఎగరవేయడం అనేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఎప్పుడు పేర్కొంది? 2004 జనవరి 23న ఆర్టికల్ 19(1)A ప్రకారం. జాతీయ జెండా ఎగురవేయడం పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టులో కేసు వేసిన వ్యక్తి ఎవరు? నవీన్ జిందాల్. భారత పార్లమెంటుపై తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఎప్పుడు ఎగరవేశారు? 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. ఎవరు ఎగరేశారు? జవహర్లాల్ నెహ్రూ. జాతీయ జెండా తయారీకి ఏ వస్త్రాన్ని ఉపయోగించాలి? స్పన్ లేదా ఖాదీ. జెండాలో 3 రంగులను వర్ణించిన వ్యక్తి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. పాలిస్టర్తో తయారు చేసిన జెండాకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అనుమతినిచ్చింది? 2021 డిసెంబర్ 30న ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించి. పగలు రాత్రి జెండా ఎగురవేయుటకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అనుమతినిచ్చింది?
2022 జూలై 20న ప్రపంచంలో అత్యంత పురాతనమైన జాతీయ జెండా కలిగిన దేశం ఏది? డెన్మార్క్. పడవపై పసుపు రంగు జెండా ఉంటే దాని అర్థం ఏమిటి? పడవపై పసుపు రంగు జెండా, ఆ పడవ రోగులతో వస్తుంది అని అర్థం. జెండాను తిరగేసి ఎగురవేస్తే దాని అర్థం ఏమిటి? సంక్షోభం అని అర్థం. జెండా కర్రపై సగభాగం వరకు జెండాను ఎగరవేస్తే దాని అర్థం ఏమిటి? సంతాపం అని అర్థం. ఐక్యరాజ్య సమితి జెండా యొక్క రంగులు ఏమిటి? తెలుపు రంగు, లేత నీలం. దీర్ఘ చతురస్రాకారంలో లేని జెండా కలిగిన దేశం ఏది? నేపాల్. భారత జాతీయ చిహ్నం ఏది? తలాటం, లయన్ క్యాపిటల్. సారనాథ్లోని అశోక స్తూపం నుండి గ్రహించబడింది. జాతీయ చిహ్నంలోని 4 సింహాలలో మనకి ఎన్ని మాత్రమే కనిపిస్తాయి? 3 మాత్రమే కనిపిస్తాయి. కనిపించిన 4వ సింహం వెనకాల ఉంటుందన్నమాట. జాతీయ చిహ్నంలో ధర్మచక్రానికి ఇరువైపులా ఉండే జంతువులు ఏవి? కుడివైపున ఎద్దు, ఎడమ వైపున గుర్రము. కుడి ఎద్దు 2 అక్షరాలు అన్నమాట, ఎడమ గుర్రం 3 అక్షరాలు. జాతీయ చిహ్నంలోని ఎద్దు దేనికి ప్రతీక? వృషభం అనేది శ్రమకు, స్థిరత్వానికి ప్రతీక. జాతీయ చిహ్నంలోని గుర్రము దేనికి ప్రతీక? ఉత్సాహానికి, వేగానికి, నమ్మకానికి, విశ్వాసానికి కూడా గుర్రమే ప్రతీక అండి. జాతీయ చిహ్నంలోని సింహము దేనికి ప్రతీక? రాజసానికి మరియు నీతికి. జాతీయ చిహ్నంలోని ఏనుగు దేనికి ప్రతీక? బలము మరియు దృఢత్వానికి. సత్యమేవ జయతే అనే వాక్యం ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడింది? మాండకోపనిషత్. దీని అర్థం ఏంటంటే సత్యం మాత్రమే జయిస్తుంది. మొత్తం ఉపనిషత్తుల సంఖ్య ఎంత? 108. భారత ప్రభుత్వం జాతీయ చిహ్నమును ఎప్పుడు ఆమోదించింది? 1950 జనవరి 26న. గౌతమ బుద్ధుడు తొలి సందేశం ఇచ్చిన పవిత్ర స్థలం ఎక్కడ ఉంది? సారనాథ్లో ఉందండి. ఎర్రకోటపై జాతీయ జెండాను అత్యధిక సార్లు ఎగరవేసిన ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ 17 సార్లు. భారత జాతీయ జెండాను పోలిన జెండా కలిగిన దేశం ఏది? నైజర్. భారత జాతీయ గీతం ఏది? దానిని ఎవరు రచించారు? జాతీయ గీతం జనగణమన. దీన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. బెంగాలీ భాషలో రచించారండి. జాతీయ గీతం అనేది దేనికి ప్రతీక? విశ్వ మానవతకు, దేశభక్తి భావానికి ప్రతీక. జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? 1950 జనవరి 24న. జాతీయ గీతాన్ని తొలిసారిగా ఎక్కడ పాడారు? 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో. జాతీయ గీతంలో ఎన్ని చరణములు ఉంటాయి?
5 చరణాలు ఉంటాయండి. తొలి చరణంలో 8 లైన్లను ఆమోదించారు. జాతీయ గీతం మొత్తం పాడడానికి ఎంత సమయం పడుతుంది? 52 సెకండ్లు. అదే సంక్షిప్తంగా పాడడానికైతే 20 సెకండ్లు. జనగణమన గీతం మొదటిసారిగా ఏ పత్రికలో ప్రచురించబడింది? 1912 జనవరిలో తత్వబోధని పత్రికలో. ఏ పేరుతో అంటే భారత విధాత అనే పేరుతో తత్వబోధని పత్రికలో 1912 జనవరిలో ప్రచురించబడింది. జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లంలోకి ఏ పేరుతో అనువదించారు? మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో 1919లో మదనపల్లి బీటీ కాలేజీలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లంలోకి అనువదించారు. జనగణమన గీతంలో వివాదాస్పదమైనటువంటి పదం ఏది? సింధు. ఠాగూర్ గారి 150వ జయంతి ఉత్సవాలను ఎప్పుడు జరుపుకున్నారు? 2011లో. సాయుధ దళాల జెండా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సాయుధ దళాల జెండా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 7. డిసెంబర్ 7. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన వ్యక్తి ఎవరు? హెచ్వి కామత్. హెచ్వి కామత్. తొలి ఠాగూర్ అంతర్జాతీయ శాంతి బహుమతి గ్రహీత ఎవరు? 2011లో. అన్నా హజారే. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.